రామాయణం అరణ్యకాండ 5th సర్గ. ఇక్కడ సీతారామ లక్ష్మణులు శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకోవటం, వారు దూరం నుంచే ఇంద్రాది దేవతలను దర్శించుట, శరభంగ మహర్షి వారికి అతిథి మర్యాదలను చేసిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళట గురించి చెప్పబడింది. హత్వా తూతం భీమబలం విరాధం రాక్షసం వనే తతః సీతాం పరిష్వజ్య సమాశ్వాస్య చ వీర్యవాన్ అబ్రవిల్లక్ష్మణం రామో భ్రాతరం దీప్త తేజసం. తేజస్శాలి అయిన శ్రీరాముడు ఎంతో బలశాలి అయిన రాక్షసుడైన విరాధుణ్ణి వధించిన తర్వాత సీతాదేవిని అక్కున చేర్చుకుని ఆమెను ఊరడించారు. చాలా భయానికి లోనైపోయింది. అందుకుని ఊరడించిన తర్వాత అతడు తేజస్వి అయిన సోదరుడైన లక్ష్మణుడితో రాముడిలా మాట్లాడుతున్నాడు. కష్టం వనమిధం దుర్గం నచస్మా వనగోచరాః అభిగచ్చామహే శీఘ్రం శరభంగం తపోధనం. తమ్ముడా, ఈ కారడవిలో మనం విశ్రాంతి తీసుకోవటానికి అణువుగా లేదు. మనము ఇలాంటి అరణ్యంలో అలవాటు పడిన వాళ్ళం కాదు కదా. అందుకే త్వరగా తపోధనుడైన శరభంగ మహర్షి దగ్గరికి మనము చేరుకుందాము. ఆశ్రమం శరభంగస్య రాఘవో విజగామః తస్య దేవ ప్రభావస్య తపసా భావితాత్మనః. శరభంగ మహర్షి తన తపస్సాధనతో దైవ సాక్షాత్కారాన్ని కూడా పొంది ఉన్నాడు. దివ్యశక్తి సంపన్నుడు. అలాంటి ఆ మహాముని ఆశ్రమానికి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా చేరుకున్నాడు. సమీపే శరభంగస్య దదర్శ మహత్పూతం విభ్రాజమానం వపూషా సూర్యవైశ్వానరూపమం. రఘురాముడు శరభంగముని సమీపంలో ఒక అద్భుత పురుషుణ్ణి చూశాడు. ఆ పురుషుడు సూర్య భగవానుల్లాగా, అగ్నిదేవుడిలాగా దివ్య తేజస్సులతో, వెలుగులతో ఉన్నాడు. అవరుహ్య రథోత్సంఘాత్ ఆకాశే విబూధానుగం అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరం. అతడు ఆ రథం నుంచి దిగి భూమిని తాకకుండా సాగిపోతుంది. అతన్ని దేవతలు అనుసరిస్తున్నారు. శ్రీరాముడు ఇంకనూ కొంత సమీపించిన తర్వాత అక్కడ ఆ మహాపురుషుడు ఇంద్రుడే అని గ్రహించాడు రాముడు. సుప్రభాభరణం దేవం విరాజో అంబరధారిణం తద్విదేరేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః. తలతల మెరుస్తున్న ఆభరణాలు ధరించి ఉన్నవాడు అతడు ఇంద్రుడు. దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. అతడు నిర్మలమైన వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయనలాగా దివ్య తేజస్సు గల చాలామంది మహాత్ములు ఆయనక్కడ పూజిస్తున్నారు. హరిభిర్వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం దదర్శ దూరతస్తస్య తరుణాదిత్య సన్నిభం. ఆ ఇంద్రుడి రథం ఎలా ఉంది అంటే ఆకుపచ్చని రంగులో ఉంది. పైగా దానికి గుర్రాలు కూడా చాలా బాగున్నాయి. అంతరిక్షంలో ఉదయభానులాగా ప్రకాశిస్తూ ఉన్నది. శ్రీరాముడు ఆ రథాన్ని సమీపిస్తున్నాడు. అప్పుడు దగ్గరగా వచ్చి మళ్ళీ చూస్తున్నాడు. పాండురాభ్రాఘన ప్రఖ్యం చంద్రమండల సన్నిభం అపశ్యాద్ విమలం చక్రం చిత్రమాల్యోపశోభితం. ఆ సురపతి అక్కడ ఛత్రము తెల్లని మేఘ కాంతులతో ఉన్న ఆ చంద్రమండలంగా గుండ్రంగా ఉన్న తేజస్సుతో ఉన్నది. చిత్రమైన మాలలు అలంకరించి చాలా స్వచ్ఛంగా శోభాయమానంగా ఉన్నదాన్ని చూశాడు రాముడు. చామర వ్యజనే చాగ్రే రుక్మదండే మహాధనే గృహీతే వరనారీభ్యాం దూయమానే చ మూర్ధని. ఇద్దరు దివ్యాంగనాలు బంగారు దండములు గల అమూల్యమైన వింజామరలు పట్టుకుని ఇంద్రుడికి ముందు భాగంలో ఉండి రెండు పక్కల ఉండి ఆయన్ని సేవించుకుంటున్నారు. గంధద్వామరా సిద్ధాశ్చ బహవః పరమర్షయః అంతరిక్షగతం దేవం
వాగ్భిర్గ్రాభిరీడిరే. గంధర్వులు, దేవతలు, సిద్ధులు, చాలామంది మహర్షులు అంతరిక్షంలో ఉన్న ఇంద్రుణ్ణి చక్కని స్థుతులతో ఆయన్ని కీర్తిస్తున్నారు. సహ సంభాషమానే తు శరభంగేన వాసవే దృష్ట్వా శతక్రతుం తత్ర రామో లక్ష్మణమబ్రవీత్. రామోదరదముద్దిశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్. ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతుండగా చూసి శ్రీరాముడు ఆ శతముఖుని రథాన్ని లక్ష్మణుకు చూపుతూ అతనితో మళ్ళీ ఇట్లా అన్నాడు. అచ్యుష్మంతం శ్రియాజుష్టం అద్భుతం పశ్య లక్ష్మణ ప్రతపంతమివాదిత్యం అంతరిక్షగతం రథం. ఓ లక్ష్మణ, ఆకాశంలో ఉన్న అద్భుతమైన రథాన్ని చూసావా? ఒకసారి జాగ్రత్తగా చూడు. దాని నుంచి వచ్చే కాంతులు అన్ని వైపులా కూడా ఎలాగ వ్యాపించిపోయి ఉన్నాయో అంత తేజోమయంగా ఉన్నది. సూర్యమండలంలాగా వెలుగులు విరజిమ్ముతున్న దాన్ని నువ్వు గమనించావా అన్నాడు. యోహయాః పరుహూతస్య పురా శక్రస్య నః శ్రుతాః అంతరిక్షగతా దివ్యాః తా ఇమే హరయో ధ్రువం. ఎక్కువ యజ్ఞాలుకి ప్రముఖుడైన ఆహుతులకి ఇంద్రుడి యొక్క ఉత్తమ అశ్వాలను గురించి ఇది వరలో మనం విని ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. అంతరిక్షంలో కనపడుతున్న హరితవర్ణంలో ఉన్న ఆ దివ్య అశ్వాలు ఇవే. ఇది నిజమే. అంటే వేరైతే విని ఉన్నామో అది ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, విన్నదే ఇక్కడ కనిపిస్తుంది. అందుకు ఇది పరమ సత్యము. ఇమే చ పురుష వ్యాఘ్ర ఏ తిష్టత్యాభితోరథం శతం శతం కుండలీనో యువనాః ఖడ్గపాణయః. ఇదిగో ఈ రథానికి నలుదిక్కులా చూసావా ఎంతోమంది శ్రేష్ఠులైన యువకులు ఉన్నారు. వారు చెవులకి కుండలములు ధరించి ఉన్నారు. పైగా చేతుల్లో ఖడ్గాలు పట్టుకుని ఉన్నారు. విస్తీర్ణ విపులోరస్కాః పరిఘాయత బాహవః శోణాంశు వసనాః సర్వే వ్రాఘ్రా ఇవ దురాసధా. వారి వక్షస్థలములు ఎంతో విశాలంగా ఉన్నాయి. పైగా వాళ్ళు బాహువులు కూడా ఇనుపల్లాగా ఉన్నాయి, చాలా దృఢంగా ఉన్నాయి. వారు ధరించిన వస్త్రాలు రక్త వర్ణంలో శోభాయమానంగా ఉన్నాయి. పురో దేశేషు సర్వేషాం హోరాజ్వలసన్నిభాః రూపం బిభ్రతి సౌమిత్రే పంచవింశతి వార్షికం. పెద్ద పులులు లాగా వారి దుర్జయులు, అంటే వాళ్ళని జయించటం అసాధ్యము. అందుకే లక్ష్మణ, వారందరూ ఒక్క వక్షస్థలాల్లో ధరించిన హారములన్నీ కూడా అగ్ని ఎలా ఉంటుందో అంత తేజస్సుతో ఉన్నట్టుగా విరాజమానంగా ఉన్నాయి. చూస్తున్నావా? రూపురేఖలు కూడా చూస్తే వీళ్ళు ఎంతో తేజోమూర్తులుగా ఉన్నారు. పైగా వీళ్ళు 25 సంవత్సరాల వయసు గల యువకుల్లాగే కనిపిస్తున్నారు. ఆ తేజస్సు ఎక్కువగా ఉంది. ఏతద్దికిల దేవానాం వయో భవతి నిత్యదా యథేమే పురుష వ్యాఘ్ర దృశ్యంతే ప్రియదర్శనాః. దేవతలు ఎప్పుడూ కూడా 25 అంటే యవ్వనంలోనే ఉంటారు. వాళ్ళకి అమృతం తాగి ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు. 25 సంవత్సరాలు వయసు గల వారిలాగే కనిపిస్తూ ఉంటారు అని ప్రతీతి. ఈ యువ కిషోరములను చూడుస్తుంటే అలాగే అనిపిస్తున్నారు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇహేవ సహ వైదేహ్య ముహూర్తం తిష్ట లక్ష్మణ యావజ్జాన్యామ్యహం వక్తం క ఈశా ద్యుతిమాన్ రథే. ఓ లక్ష్మణ, నేను వెళ్ళి ఆ రథమునందు వెలుగొందుతున్న మహాపురుషుడెవడో తెలుసుకుని ఒక్క క్షణంలో వస్తాను అన్నాడు. తమేవ ముక్త్వా సౌమిత్రి ఇహేవాస్తి యతామితి అవిచక్రామ కాకుత్సహ శరభంగాశ్రమం ప్రతి. అంతవరకు మీ వదినైన సీతను నువ్వు ఇక్కడే ఉండి చూసుకోవా అని చెప్పి వెంటనే రాముడు ఆ శరభంగ ముని యొక్క ఆశ్రమానికి త్వరగా వెళుతున్నాడు. తతః సమభిగచ్చత్తం ప్రేక్షా రామం శచీపతిః శరభంగమనుప్రాప్య వివక్త ఇదమబ్రవీత్. ఆశ్రమం వైపు వస్తున్న శ్రీరాముడిని చూసి దేవేంద్రుడు శరభంగ మహర్షి దగ్గరికి వచ్చి ఆయనతో మళ్ళీ రహస్యంగా ఇలా చెప్పాడు.
इहोपयात्यसौ रामो यावन्मां नाभिभाषते निष्ठां नयतु तावత్తు తతో మాం ద్రష్టుమర్హతి. శ్రీరాముడు ఇటే వస్తున్నాడు, ఆయన ఇక్కడికి వచ్చుటయు మేము సంభాషించుటయు జరగకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. జీతవంతం కృతార్థం చ ద్రష్టాహమాచిరాదితం కర్మహీనేన కర్తవ్యం మహాధన్యేహ సుదుష్కరం నిష్పాదయిత్వా తత్కర్మ తతో మాం ద్రష్టుమర్హతి. ఆయన చేసిన దీక్ష ముగిసిన తర్వాత మేము కలుసుకొనుట అన్నది మంచిది, ఇప్పుడు కలుసుకోకూడదు. ఆయన తన లక్ష్య సాధనలో కృతార్థుడైన తర్వాత నేను ఆయన్ని దర్శిస్తాను. దేవతలకు సైతము దుష్కరమైన ఒక మహాకార్యాన్నతడు సాధించవలసి ఉన్నది. ఆ ఘనకార్యము నెరవేరిన తర్వాతే నేను ఆయన్ని దర్శించుకుంటాను అన్నాడు. ఇతవజ్రీతమామంత్ర మానయిత్వా చ తాపసం రథేన హరియుక్తేన యయౌ దివమరిందమః. శత్రు సంహారకుడైన ఇంద్రుడి విధంగా మహర్షికి చెప్పి ఆయన సాధారణంగా ఆయనకి వీడ్కోలు చెప్పటం, అశ్వాలను పూజించిన తన రథాన్నెక్కి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. ప్రయాతే తు సహస్రాక్షే రాఘవః సపరిచ్ఛద్దం అగ్నిహోత్రముపాసీనం శరభంగముపాగమత్. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి హోమ విధులను ఆచరిస్తున్న ఆ శరభంగ మహర్షి దగ్గరికి చేరుకున్నాడు. తస్య పాదౌ చ సంగృహ్య రామః సీతా చ లక్ష్మణః నిషేధుః సమనుజ్ఞాత లబ్ధవాసా నిమంత్రితాః. అంతటా సీతారామ లక్ష్మణులు ఆ మహామునికి పాదాభివందనాలన్నీ చేసి వారు ముని యొక్క ఆజ్ఞతో ఆసనములలో కూర్చున్నారు. తర్వాత ఆ ముని వారికి యథోచితంగా అన్ని సత్కరించాడు. తస్య పాదౌ చ సంగృహ్య రామః సీతా చ లక్ష్మణః నిషేధుః సమనుజ్ఞాత లబ్ధవాసా నిమంత్రితాః. అంతటా సీతారామ లక్ష్మణులు ఆ మహామునికి అలంకరించిన తర్వాత ఆ ముని వారికి ఆసనాల మీద కూర్చున్న తర్వాత యథోచితంగా అంటే మళ్ళీ ముందుగా రాముడికి, తర్వాత సీతకి, తర్వాత లక్ష్మణునికి, ఎక్కడైనా సరే చాలామంది వచ్చినా సరే మళ్ళీ వాళ్ళు కూర్చోవలసిన విధానంగా వాళ్ళు కూర్చోవటమే కాకుండా ఉపచారాలు చేసేటప్పుడు కూడా యథావిధిగా చేయాలి. ముందుగా గురువుకి చేసి తర్వాత శిష్యులకి చెయ్యాలి. ముందుగా అలాగే ఆ పద్ధతిలో చెయ్యాలి. అందుకే యథోచితంగా అన్నీ సత్కరించిన తర్వాత తతః శక్రోపయానం తు పర్యపృచ్ఛత్ స రాఘవః శరభంగస్య తతత్సర్వం రాఘవాయ న్యవేదయత్. అప్పుడు రాముడు ఇంద్రుడు యొక్క ఆగమన కారణం అంటే ఇంద్రుడు ఎందుకు వచ్చాడని ఆ మహర్షిని అడిగాడు. అంతటా శరభంగముని ఆ విషయాన్ని గురించి రాముడికి మళ్ళీ సమగ్రంగా ఇలా వివరించి చెప్తున్నారు. మామేష వరదో రామ బ్రహ్మలోకం నిశీషతి జితముక్రేణ తపసా దుష్ప్రాపమకృతాత్మభిః. వరదుడనైన ఆ ఇంద్రుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నన్ను ఆ సత్యలోకానికి తీసుకుని వెళ్ళాలని వచ్చాడు. జితేంద్రియులు కానివారు ఆ లోకానికి వెళ్ళటం అన్నది అసాధ్యము. అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర వర్తమానమధురతః బ్రహ్మలోకం న గచ్ఛామి త్వామదృష్ట్వా ప్రియాభితం. తీవ్రమైన తపస్సు చేసినందుకు నాకు ఆ శక్తి లభించింది. ఓ పురుషశ్రేష్ఠ, సమీప భవిష్యత్తులో అంటే త్వరలోనే నీవు ఇచ్చటికి రానున్నావన్న సంగతి నాకు యోగ దృష్టిలో నేను గ్రహించాను. త్వయాహం పురుష వ్యాఘ్ర ధార్మికేన మహాత్మన సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితం. అందుకే మహాత్ముడైన నీ రాక కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రియమైన ఆ రోజు నీ దర్శనం పొందాలని నిత్యము దేవతలు కూడా సేవించబడు సత్యలోకానికి అప్పుడు నేను వెళతాను, నీ దర్శనం చేసుకుని వెళ్ళాలని నేను వేచి ఉన్నాను అన్నాను.
अक्षया नरशार्दूला मया लोका जिता शुभाः ब्राह्म्याश्च नाकपृष्ठाश्च प्रतिगృహ్ణిష్వా మామకాన్. ఓ మహాపురుష, నా తపశ్శక్తి ప్రభావంతో అక్షయములైన బ్రహ్మలోక అలాగే స్వర్గాది సమస్త లోకాలకి శుభ ఫలములన్నీ కూడా నాకు లభించాయి. నా తప ఫలితంగా అన్నిటినీ నేను అతిథివై ఇక్కడికి విచ్చేసిన నీకు సమర్పిస్తున్నాను. అంటే ఏదైతే రామ అవతారం అన్నది కారణం, అంటే ఆ మహావిష్ణువే వచ్చాడని అంటారు. ఆ కార్యం సాధించుకోవటానికి మహర్షులందరూ కూడా ఏం చేశారు, వాళ్ళ వాళ్ళ తపస్సులతో వాళ్ళు సంపాదించుకున్నదంతా కూడా ఆ ఫలితానిగా మళ్ళీ ఆయనకే సమర్పించుకున్నారు. అందుకే ఈయన నేను చేసుకున్నవన్నీ నాకు లభించిన ఫలితాలన్నిటినీ కూడా నేను నీకే సమర్పించుకుంటున్నాను అని. ఏవముక్తో నరవ్యాగ్రహ సర్వశాస్త్ర విశారద ఋషీనా శరభంగేన రాఘవో వాక్యమబ్రవీత్. శరభంగ మహర్షి ఇలా చెప్పిన తర్వాత సర్వశాస్త్రములు యందు ఆరితేరినవాడు నరుల్లో శ్రేష్ఠుడైన రాముడు మళ్ళీ ఆయనతో ఇలా మాట్లాడుతున్నాడు. అహమేవా హరిష్యామి సర్వలోకాన్ మహాముని ఆవాసం త్వాహమిచ్చామి ప్రతిష్టామిహ కాననే. ఓ మహాముని, నీవు నా ఇన్ని ఎన్నో గొప్ప గొప్ప క్రతువులకి సర్వలోకాల ఫలితాల్ని నీకు లభించాయి. అవన్నీ ఇప్పుడు నాకు సమర్పిస్తున్నావు, అవి నేను స్వీకరిస్తున్నాను. ఈ వనమునందు మేము నివసించటానికి మాకు తగిన ప్రదేశం కూడా నీ నుంచి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని. రాఘవేణేవ ముక్తస్తు శక్రతుల్య బలీన వై శరభంగో మహాప్రాజ్ఞ పునరేవ బ్రవిత్వచః. దేవేంద్రుడితో సమానమైన బలశాలి అయిన రాముడు అలా మాట్లాడగా ప్రజ్ఞాశాలి సర్వము తెలిసినవాడు ఆ శరభంగముని మళ్ళీ ఆయనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇహ రామ మహాతేజాః సుతీక్ష్ణో నామ ధార్మికః వసత్యరణ్యే ధర్మాత్మా సతే శ్రేయో విధాస్యతి. సుతీక్ష్ణమభిగచ్చత్వం శుచౌ దేశే తపస్వీనం రమణీయే వనోద్దేశే సతే వాసం విధాస్యతి. ఓ రామ, మహా తేజస్వియు ధర్మజ్ఞుడు, ధర్మంలో ఎప్పుడూ నిరతుడుగా ఉన్నావు. అలాంటి సుతీక్ష్ణ మహర్షి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. ఆయన వనముందే నివసిస్తూ ఉన్నాడు. ఆ మహానుభావుడు మీకు చక్కగా తోడ్పడతాడు. ఈ రమణీయమైన వన ప్రదేశంలో ఒక పవిత్రమైన స్థానం ఉంది. తపస్సాచరించుకునే ఆ సుతీక్ష్ణ మహాముని అక్కడికి మీరు వెళ్ళండి. ఆయన మీకు సరి అయిన నివాస స్థానాన్ని మీకు చూపిస్తాడు, ఏర్పరుస్తాడు అని చెప్పారు. ఇమాం మందాకినీం రామ ప్రతిస్త్రోతామనుప్రజా నదీం పుష్పోడుపా వహాం తత్ర తత్ర గమిష్యసి. ఓ రామ, ఈ మందాకిని నదిలో అక్కడక్కడ తెప్పల్లాగా పుష్పాలు తేలుతూ ఉంటాయి. ఇది తూర్పునకు ప్రవహిస్తున్నది. ఈ నదీ తీరంలో పశ్చిమ ముఖమై వెళ్ళు. ఏష పంధా నరవ్యాఘ్ర ముహూర్తం పశ్యతాత్మా యావజ్జహామి గాత్రాని జీర్ణం త్వాచమది ఓరగః. ఇదే మీకు వెళ్ళవలసిన మార్గము. కానీ ఓ నరశ్రేష్ఠ, క్షణకాలం ఆగు. నిన్ను దర్శించటానికే నేను ఇంతవరకు ఈ శరీరంతో ఉన్నానే, వేచి ఉన్నానే. ఇప్పుడు నిన్ను దర్శించి ధన్యుణ్ణయ్యాను కనుక పాము కుబుసం విడిచినట్లుగా నేను ఈ శరీరాన్ని త్యాజించేస్తాను చూడు. అంటే నీ కళ్ళ ఎదురుగా నిన్ను చూస్తూ ఈ శరీరాన్ని వదిలేయాలనుంది అని చెప్పాడు. తతోగ్నిం సుసమాధాయ హుత్వా చార్జీన మంత్రవిత్ శరభంగో మహాతేజాః ప్రవివేశ హుతాసనం. మంత్రవేత్తయు ఎంతో తేజస్వి అయిన శరభంగముని విధి విధానంగా అగ్ని ప్రతిష్ఠించుకుని బ్రహ్మ మేధ మంత్రాలతో పఠిస్తూ ఆ నేతిలో హోమాలు చేస్తూ ఆ మహర్షి ఆ అగ్నిలో ప్రవేశించాడు. తస్య రోమాని కేశాశ్చ దదాహగ్నిర్మహాత్మనః జీర్ణం త్వచం తదాస్తీని యచ్చ మాంసం సశోణితం. రామస్తు విస్మితో భ్రాత్రా భార్యయా చ సహాత్మవాన్.
తర్వాత ఆ మహాత్ముని శరీరం నుంచి ఏదైతే శరీరం కాలుతుంది అంటే ముందుగా ఏం కాలుతుంది, ముందుగా పైనున్నవి కాలుతాయి. అలాగే ఇక్కడ క్రమేణా ఆ రోమములు కేశములు శివ అవస్థకు చేరిపోయినాయి, అంటే అది శిథిలావస్థకి అంటే మొత్తం భస్మం అయిపోతూ ఉన్నాయి. ఎముకలు రక్త మాంసాలు మొదలైనవన్నీ కూడా అగ్ని దహించి వేసింది. ఆ దృశ్యాన్ని చూసి ఆర్ధ హృదయులైన సీతారామ లక్ష్మణులు ఎంతో ఆశ్చర్యానికి లోనై అలానే చూస్తూ ఉన్నారు. మనకి చిన్నగా ఏదన్నా కాలిందంటే కుయ్యో ముర్రో అంటూ 2 రోజులు 3 రోజులు ఇలా వేలు పైకెత్తి పెట్టు కూర్చుంటాం. అలాంటిది శరీరాన్ని ఇష్టంగా అగ్నికి ఆహుతి ఇచ్చేశాడు. సచా పావక సంకాసః కుమారః సమపద్యత ఉత్థాయాగ్నిచయాత్తస్మా శరంభంగో వ్యరోచత. అంతటా శరభంగ మహాముని 15 సంవత్సరాలు మించిన బాలుని రూపంలో అగ్ని తేజస్సుతో ఆ అగ్నిగుంట నుంచి బయటకు వచ్చాడు. సలోకాన్ ఆహితాగ్నినాం ఋషీణాం చ మహాత్మనాం దేవానాం చ వ్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోచత. నిత్యాగ్నిహోత్రులు మహాత్ములు అయిన మహర్షులు చేరేడి లోకములు దివ్యలోకాలు దాటి అతడు బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. సపుణ్యకర్మ భువని ద్విజర్షభ పితామహం సానుచరం దదర్శ పితామహశ్చాపి సమీక్షత్వం ద్విజం ననంద సుస్వాగతమిత్యువాచ. పుణ్యాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడైన శరభంగుడు సత్యలోకం నందు ఆ సభా సదులలో కూడి ఉన్న బ్రహ్మదేవుడిని దర్శించుకున్నాడు. ఆ పితామహుడు ఆ ద్విజుణ్ణి చూసి ప్రసన్నుడై, ఓ మహాముని, నీకు సుస్వాగతం అని పలికాడు. అంటే మన పాతాళ లోకం నుంచి 14 లోకాలు దాటిన తర్వాత సత్యలోకం అక్కడికి చేరుకున్నాడు ఈ శరభంగ మహర్షి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 5th సర్గ సంపూర్ణం.